పొరపాటు కూడా లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సభను దిగ్విజయం చేసుకోవాలి. అలాగే వచ్చినటువంటి వాళ్ళు క్రమశిక్షణతో మన జన సైనికులు కానీ వీర మహిళలు కానీ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు. మీరు జాగ్రత్త వహించండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణతో నడిపించండి. చాలామంది 10 లక్షల పైబడి 20 లక్షల దాకా కూడా అయ్యేటట్టుగా కనపడుతుంది ఈ జనసమూహం చూస్తుంటే. ఈ చరిత్ర వెనుక ఓ ధైర్యం, ఓ ఆత్మస్థైర్యం, తెలుగువాడు గర్వించే మానవత్వం, తెలుగుతనాన్ని నిలబెట్టే తెగువతనం. ఎవరంతా భయపెట్టినా ఏంట్రా మీ ధైర్యం అంటే నిజాయితీకి ఉన్న ధైర్యం రా ఇది. ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి జనసేన ఆవిర్భావ సభకు ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఒక నిజాయితీ గల నాయకుడు ఎవడైనా రాజకీయాల్లో ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే మా ముందు ఎవడు కూడా ధైర్యం చేసి మాట్లాడు. కారణం ఏంటి? సొంత డబ్బుతో చేస్తున్న రాజకీయం ఇది. ఆ రాజకీయానికి ఉన్న పొగరు మాది, అంతేగాని ఎవరిని ఏమి అనేయాలని కాదు. ఈరోజు మా పండగ రోజు, ఈరోజు మేము చాలా ఆనందించవలసిన రోజు. ప్రతి ఒక్కరూ కూడా మన జనసేన ఆవిర్భావ సభకు వెళ్తున్నారు. నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెలకి నమస్కరించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అరాచక శక్తులు అందులో జాయిన్ అయ్యే ప్రమాదం ఉంది మన పండగలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన రహదారి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. మీకోసం మీ కుటుంబాలు ఉంటాయి, మీ పిల్లలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ సభను జయప్రదం చేయండి, అఖండ జయప్రదం చేయండి. ఉప్పినలా రండి, సముద్ర కెరటంలా ఎగిసిపడండి, కానీ జాగ్రత్త వహించండి. దుష్టశక్తులు ప్రవేశించే అది ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళి మన పండుగని దిగ్విజయంగా విజయవంతం చేసుకుందాం. రండి, కథలు రండి, కెరటాలయ కథలు రండి, సింహాలయ కథలు రండి. ఉద్యమాల గడ్డ, తెలంగాణ గడ్డ. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన. తెలంగాణలో ఆవిర్భవించి 12 years తర్వాత, 12 ఏళ్ల తర్వాత జయకేతం ఎగరవేస్తూ ఈరోజు చిత్రాడలో 12వ ఆవిర్భావ సభ చేసుకుంటున్నాము. నెక్స్ట్ సేమ్ రిపీట్ తెలంగాణలో అవుద్దని కోరుకుంటున్నాము. జై తెలంగాణ.